అబ్బా ఇక రేపటి సంధి ఖతర్నాక్ తీన్మార్ వార్తలుంటాయి. ఎందుకంటే అసెంబ్లీ మీటింగులు సురువు అవుతున్నాయి. ఎవరేం మాట్లాడాలో ఇయ్యాలనే మొత్తం ప్రాక్టీస్ చేసిండ్రు అన్ని పార్టీల లీడర్లు. నోట్ల తిప్పల మీద ఏమంటారో చూడాలి. సరే కానీ మనం ఎట్లయినా చూద్దాం. ఇయ్యాలడి అసెంబ్లీకి రెడీ అయిన గవర్నమెంట్, రేపటితోనే ఓడుస్తుంది పార్లమెంటు. కల్తీ మర్మం చెప్పిన సత్తి అడుగుపోయింది కదా, ఇదంతా ఇటుక పొడి చూసినావా. ఇప్పుడు అడుగుకెళ్ళి మనం చెంచతోని తీసుకుందాం. ఇటువంటి ఇటుక పొడి మన కడుపులో పోతే ఏమవుతుంది? ఇటుకలతోని గోడ కట్టినట్టే ఉంటుంది కడుపులో. చాలా మందికి ఒక డౌట్ ఉన్నదట, రేపటితోని పార్లమెంటు ముచ్చట్లు ఓడుస్తాయి. మరి ఆఖరి నాడన్నా మోడీ సార్ మాట్లాడతాడా లేడా? నెల రోజుల సంధి నడుస్తూనే ఉన్నాయి, కానీ మోడీ సార్ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆఖరికి మౌనముని అని ముద్రపడ్డ పాత ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ కూడా మాట్లాడిండు. బయట గంత జోరుగా మాట్లాడే మోడీ సారు మరి సభలు ఎందుకు మాట్లాడతలేడో చూద్దాం. మరి రేపు ఏమవుతుందో. మొదలైతే ఇవాళ ఏం జరిగిందో అరుచుకుందాం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, లొల్లి లొల్లే. చలికాలం సమావేశాలు సగం ఒడిచినా అక్కడికొచ్చే ముచ్చట ఒక్కడి మాట్లాడింది లేదు. ఓచుడు లొలి పెట్టుకొని బయటకోవుడు, ఓచుడు లొలి పెట్టుకొని బయటకోవుడు. నోట్ల రద్దు మీద పువ్వు కుర్తోళ్లకు ప్రతిపక్షాలకు తగ్గవర్ నడిచింది. ఇవాళ కూడా పబ్లిక్ తిప్పల మీద మాట్లాడుతందుకు చేయి గుర్తోలు లేస్తే పాత స్కామ్ల సంగతి ఏందని బీజేపీ వాళ్ళు అడ్డం తొలగిండ్రు. राहुल गांधी भाग रहे हैं, यदि भाग रही है कांग्रेस पार्टी भाग रही है. సూటు బూటేసుకున్నకి సార్ని గుర్తుపట్టిండ్రా? మన దత్తన్న ఢిల్లీలో సలెక్కని జోర్దార్గా తయారైండు. ఇక పెద్దల సభలో కూడా పెద్దగానే లొల్లయింది. ఎవరేం మాట్లాడుతుండ్రో గింత సమజ్ అయితే ఒట్టు. ఇంత పద్ధతిగా పార్లమెంటు నడుచుడు చూసి పెద్ద పువ్వు అద్వానీ సార్కి మనసు కలుక్కుమన్నదట. గిట్ల కీసులాడుకునే సభలో నేను కూర్చోవాలనా, నాకు రాజీనామా చేయబుద్ధి అవుతుంది అన్నాడు. ఏండ్ల సంధి ఎన్నో మీటింగులు చూసిన పెద్ద సార్కే ఇట్లా అనిపిస్తుందంటే ఎంత అధ్వానంగా నడుస్తున్నాయో చూడుండ్రిగా. నిమిషానికి 2.5 లక్షలు ఖర్చు పెట్టి ఇంత గొప్పగా నడుపుతున్నారు. మరి మనం ఎన్నో మాటలు చెప్పుకోలేదా? చంద్రాల్ సార్ అంటే టెక్నాలజీ, టెక్నాలజీ అంటే చంద్రాల్ సార్ అని. గా నమ్మికతోనే కదా పబ్లిక్ తోని కారట్లు గీక్పిచ్చే పనిని ఈసారి చేతిలో పెట్టింది సెంటర్ సర్కార్. మరి అది ఏడదాకా వచ్చిందో అరుచుకుందామా. 25-30% ఈ పాసులు పెడితే లిక్కర్ షాప్ లో కొంటున్నారు. అర్థమైందా సార్ ఏమన్నాడో? నోట్ల తిప్పలైతుందని మిషన్లు పెట్టిస్తే ఎక్కువ మంది మందు కొనుక్కునేందుకు కారట్లు గీక్తుండ్రట. ఇట్లెందుకు అయి ఉంటుంది సారు? వాడు ఎందుకు కొంటున్నాడని నాకు డౌట్ వస్తే, వాడికి ఇంక కిక్ కాబట్టి సాయంత్రం అయితే మైండ్ పనిచేయదు కాబట్టి వాడు కంపల్సరీ నేర్చుకున్నాడు. కరెక్టే సారు, మనోళ్ళు ఏది లేకుండా ఉంటారు కానీ కిక్కు లేకుంటే కష్టం. చంద్రాల్ సార్ తెలుసుకున్న దాన్ని బట్టి చూస్తే అందరికంటే జల్దిన మందు మహారాజులే అప్డేట్ అవుతుండ్రు అన్నట్టు. చూడంగా డిసెంబర్ నెల సగం ఓడిచిపోయింది. ఇంకో 2 వారాలు ఆయనంటే కొత్త సంవత్సరంలో పాదం మోపుతాం. ఇక సంక్రాంతి పండుగకు పోరగాళ్ళకి సెలవులు వస్తాయి. అప్పుడు చూడాలి, ఏ గల్లీలో చూసినా పతంగులే. మొగుల మీద పిట్టెలు తిరిగే సందు లేకుంటే ఎగురుతాయి. పోటీలు పట్టుకొని మరీ ఎగిరేస్తారు. ఆల్రెడీ మార్కెట్లకు పతంగులు, చెరుకులు, దారాలు దిగుతున్నాయట. కానీ మాంజాలతోనైతే జరంత పైన ఉండుర్రి. పోరగాళ్ళకి పతంగుల పండుగ అంటే మస్తు సంబరము. దోస్తు గాని పతంగి కారణాలు దింపేటందుకు కడక్ కడక్ శైనమాంజను కట్టి ఎగిరేస్తారు. కానీ ఈ పండుగకు శైనమాంజను వార్తిరంటే తీసుకుపోయి చక్కగా జైలు వేస్తారు. మళ్ళీ 5-6 ఏళ్ళ దాకా పతంగులు ఎగిరేయకుంటే అవుతారు. మళ్ళా మీదికెళ్ళి లష్కర్ రూపాయల దండగ కూడా కట్టియాలి సర్కార్కు. అవును, జీవరాశులను కాపాడి అటవీ శాఖ పెద్ద సాలరే ఈ ఆర్డర్ వేసిండ్రు. శైనమాంజను అమ్మినా కొన్నా గొట్టు సిసుకెళ్ళేస్తారంట. ఏ దారం గాలిఫోను ఏం పోసి తయారు చేస్తారో ఏమో గాని శైనమాంజ కత్తి లెక్కనే కసుక్కున తెగుతుంది. మాంజ సిక్కువాడో లేకుంటే డీలిడ్చేటప్పుడు అటు ఇటు గుంజబోయి చెయ్యికో ముఖానికో తలిగానంటే రఫ్ఫున తెగుతుంది. ఇక ఫుసుక్కున పావురాలు ఫిట్టిలకి దారం తలిగితే కథమే. ఇక రెక్కలకు జుట్టుకుంటే చక్కగా బొంగుల మోటరే ఎక్కుతాయి. ఇక గంత పవర్ ఉంటుంది మరి శైనమాంజకు. గట్టిగా ఉండాలి, తెగొద్దంట అని గాజులు గరగబోసి లైలాన్ దారానికి పూస్తారంట. డేంజర్ కాబట్టికే మన దేశంలో శైనమాంజను ఆడొద్దంట అని చెప్తుండ్రు. కానీ శైన వస్తువులు ఫట్లు ఉంటాయి, ముట్టుకుంటే ఇరిగిపోతాయి, పట్టుకుంటే పలిగిపోతాయి. కానీ తెంపితే తెగిపోవాల్సిన దారాన్ని అయితే గట్టిగా తయారు చేసిండ్రు. ఫిట్టెల ఫానాలు తీస్తుండ్రు. మనకు జ్వరమో సర్దో అయితే డాక్టర్ తాను కోతాం.
ఊర్లలో అయితే ఆర్ఎంపీ డాక్టర్ తను పోతాం. ఇక ఆయన మొదలే అబ్బా మనిషి మస్తు ఈకైనవు, గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తేనే ఏమన్నా తాకత్ వస్తుంది అని చెప్తాడు. ఇక మనం ఎవరి మాట వినకుండా డాక్టర్ మాటనే తింటాం కదా. ఇక అప్పుడు బెడ్ మీద బజ్జో పెట్టి గ్లూకోజ్ ఎక్కిస్తాడు. కానీ గీ పెద్ద డాక్టర్ల కంటే ఆర్ఎంపీ డాక్టర్లే నయమనిపిస్తుంది అప్పుడప్పుడు గిసొంటి వార్తలు చూస్తే. కొండ నాలుకకు మందేయమంటే ఉన్న నాలుగు కూడా కొట్టిండట. హాగో గట్లనే ఉన్నది గాంధీ దవాఖాన సక్కదనం. గీ గ్లూకోజ్ బాటిల్ని పరీక్ష చూడుండ్రో పారి. అగగగో చిన్న పురుగు ఈత కొడుతుంది కదా, ఈ సక్కన్ మందునే గీ బుజ్జమ్మకి ఎక్కిచ్చిండ్రు. మొదలు ఎవ్వరు చూడలే, ముత్యమంత ఎక్కిందో లేదో బుజ్జమ్మ కళ్ళు తెలిసిందట. ఏమైందో చూస్తే గ్లూకోజ్ బాటిల్ అడ్డమైన పురుగు ఈత కొడుతుందని బయటపడ్డది. పురుగులాగా ఉందండి. డేట్ అయిపోయిన బాటిల్ ఏమో మరి. ఎక్కిచ్చే ముంగట డాక్టర్లు జర్రంతన్న చూడద్దా. ఇట్లా జరుగుతున్నాయి కాబట్టే ఇంకా కూడా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటను వాడుకుంటుర్రు. కత్తులు కటాలు లేకుండానే పబ్లిక్ చంపేస్తున్నారు. అరే ఎట్లా ఆ సామాన్లన్నీ కంతిరి వచ్చినాయి, ఎట్లనో ప్రయోగం చేద్దాం ఇప్పుడు. ఆగో ఈడేంది ఏమో దుఃఖనమంతా ముంగటేసుకున్నాడు కదా, చెట్ల మందులకి నమ్ముతుండా ఏందిడు. సతీ కల్తీ కార్యక్రమానికి వెల్కమ్. ఏది ఎట్లా కల్తాయి కడుపులకు పోయి కత్తెలు కత్తరిచ్చినట్టు కత్తరిస్తుందో దాని గురించి ఎరక చేసుకుందాం మనం. చేసుకుంటావు కూరలో జర్రంతా కారం ఎక్కువేస్తుందంటే మంట అంటావు. మంట అంటేనే కారం. అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అది ఇప్పుడు రంప పొడి ఇటుకల పొడి కలుపుతుండ్రు. అవునా, నేను ఇంకా తాలు మిరపకాయలకే రంగేస్తుండ్రు అనుకున్నా. ఇట్లా కూడా చేస్తుండ్రారా? మరి అవి ఎట్లా గుర్తించాలి సత్తి? చెప్తున్నా. ఇప్పుడు నిజంగా కారం పొడిని గుర్తుపట్టడం ఎట్లా అంటే, ఇందులో మనకి ఇటుక పొడి ఉందనుకో అడుగుకి వెళ్ళిపోతుంది. అదే నిజంగా కారం పొడి అనుకో మీరికి తేలుతుంది. చూసుకుందాం ఇప్పుడు, టేస్టింగ్ చేద్దాము. చూడండి, ఎస్ ఉన్నది. చూసుకో, అడుగుకోయింది కదా, ఇదంతా ఇటుక పొడి. చూసినావా? ఇప్పుడు అడుగుకి వెళ్ళి మనం చెంచాతోని తీసుకుందాం. ఇసొంటి ఇటుక పొడి మన కడుపులోకి పోతే ఏమవుతుంది? ఇటుకలతోని గోడ కట్టినట్టే ఉంటుంది కడుపులో. ఇక ఎట్లున్నా చూడు, రాళ్ళు ఉన్నది. ఓరు నీ అవ్వ, పైసలు పెట్టి మనం కొనుక్కున్నట్టున్నది ఏందిరా. అందుకేనా నేను ఏది వేసినా రుచి లేకుండా అవుతుంది. నువ్వేదో వండినా కూడా రుచి పాచి కాదు. ఒక నార అయితే ఉప్పు అనుకొని సరిపోయలే పప్పు చార్లా. ఇప్పుడు ఇంకొక రాని గురించి తెలుసుకుందాం మనము. ఉప్పును కూడా కంత్రి ఎట్లా చేస్తారంటే, శుద్ధ ఉంటుంది కదా, ఆకిట్లా ముగ్గేసేది. ఆ ముగ్గు పొడి తెచ్చి ఉప్పులు కలుపుతుండ్రు. ఉప్పును కూడా తెలుసుకోవాలంటే, నిజంగా ఉప్పు అయితే అడుగుకు పోయి కరిగిపోతుంది. అంటే జర్జరంతా కలిసింది ఇంట్లో. చూసినా ఏందిరా, ఆఖరికి ఉప్పును కూడా కల్తీ చేసిండ్రా. అలా నోట్లే మన్ను వాడా. మీ కూరలో ఉప్పుందా? కారు శుద్ధుందా అని అడిగే దినాలు వచ్చినాయి. కారేరి కార్కుత్రి కనర్హం అని అన్నట్టున్నది కథ. ఇట్లా ఉప్పు కారం కూడా కల్తీ చేస్తే ఇక తిండెందుకు తినాలి సత్తి? ఆకలి కాకుండా ఒక గోళీని అనుకుంటే అయిపోతుంది కదా సప్పుడు దాకా. అది ఒక్కటే కాదు, ఇప్పుడు మనం పొద్దున్నే లేచి తాగే పాలు ఎలా వస్తాయి? స్వచ్ఛమైనవి. బర్రెకి గడ్డేస్తే వస్తాయి. కానీ ఇప్పుడు అలా కాదు, గడ్డికేసే ఊరియని తీసుకొచ్చి పాలల్లో కలుపుతున్నారు అడ్డమైన బట్టబాజిగాళ్ళు. అబ్బచ్చా, నేను పాలు గరం చేసిస్తే లొట్ట నువ్వే తాగుతున్నావు, అందరం అదే తాగుతున్నాం. ఏం చేద్దాం మరి? కల్తీలు అనేక రకాలు. నెత్తికి పెట్టుకునే కొబ్బరి నూనెను కూడా కల్తీ చేసేసిండ్రు. నిజంగా నూనె పెట్టుకుని ఉంటే నీకు సౌరమే అవసరం లేకుంటుండే. ఇదే నూనె పెట్టినామనుకో రాను ఇగ్గు కూడా పెట్టుకుంటావు. అయ్యో పిససత్తి, మనుషులే కల్తీ అయినరా, ఇక ఇంట్లో ఆడే వస్తువులని చేయరా? సరే కానీ అయిపోయినాయా లేవా ఇంకా మీ ప్రయోగాలు? లేదండి, ఇప్పుడు కమ్మటి తీయటి తేనె గురించి తెలుసుకుందాం. తేనె ఒరిజినలా కారా అనేది తెలుసుకోవాలంటే తేనె తీసుకొని నీళ్ళలో వేయాలి. నీళ్ళలో కలిసిపోయింది అనుకో అది డూప్లికేట్. చూసిరా, ఇది నీళ్ళలో కలిసిపోతున్నది అంటే డూప్లికేట్. తేనెను గుర్తుపట్టడానికి ఇంకో ప్రయోగం కూడా ఉన్నది. పత్తి తీసుకొని తేనెలు అద్ది ఫుల్ల డబ్బి ముట్టియాలి. ఇది మండుతలేదు అంటే డూప్లికేట్. చూసిండ్రా, ఫుల్లలే అంటకపోతున్నాయి కానీ పత్తి అంటుకుంటలేదు. ఏమో సత్తి, తినే బియ్యం, ఉప్పు, పప్పు, పాలు మొత్తం అన్ని కలితే. సరే అవన్నీ తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు? పతంజలి తేనె, ఉప్పు, జాము, నూనె అన్ని కల్తీ చేస్తే కల్తీ గురించి తెలుసుకోకుంటే ఎట్లాక? అయ్యో దేవుడా, పతంజలి ప్రొడక్ట్స్ నే కల్తీ చేసేంత ధైర్యం ఉందారా? ఈ దానికి ధైర్యం ఎందుకు కాక? అగ్వసగ్వ పొడి ఏరన్నా తెచ్చి అందులో కలిపి అంగట్ల కిడిచి పెడతారు. నువ్వైతే ఏది గుర్తుపడతావు? అది కాదు సత్తి, పతంజలి ప్రొడక్ట్స్ నే కల్తీ చేస్తే ఇక మార్కెట్లో మామూలు వస్తువులు చెయ్యరా?
ఇప్పుడు తేనె సేవించే వారికి మంచి రోజులు వచ్చాయి అంట రాముడు దేవ్ బాబా సార్ చెప్పలేడు ఆక చెట్టు మీదకి వెళ్ళి ఆయన్నే జోఫుకొచ్చినట్టు చెప్పింది కదా ఆక ఇప్పుడేమో గిట్లా అయిపోయింది. ఏ ఊక బాబా సార్ ఎందుకు చేస్తారా? పతంజలి కంపెనీలా సారేంబడి పనిచేసేటోళ్ళు లేరారా? వాళ్ళు చేసుంటారేమో. రాముడు దేవ్ బాబా సార్ యోగాసనాలు వేసుకుంటే ఎడ కూర్చున్నాడో ఏమో, లేకుంటే ఆక్ఫా సార్ ఇంట్లో బిజీగా ఉన్నాడేమో. ఏమో సత్తి, పైసలు లేకనే తిప్పలైతుందంటే ఇక తేనె గినె తిని బతుకుతున్నారా జనాలు? తేనెలు గీనెలు తినకుండా బతుకుతాం కానీ దినాము కారం ఉప్పు పప్పు తినకపోతే బతుకుతామా? మళ్ళీ గిసంటివి తింటే జల్దీన చేస్తాము. అందుకే అసలేవో నకిలివేవో తెలుసుకోనికే ఈ ప్రయోగాలు చేసిన నేను. ఆ రోగాలు కాపాడుకోవాలి మనము. చేద్దాంతి. కానీ సత్తి, దేశభక్తితోని నిజాయితీతోని ఒక బాబావారు పతంజలి ప్రొడక్ట్స్ అందిస్తుంటే దాన్ని కూడా ఆగం పట్టిస్తున్నారా? ఓ బిత్తిరక్క, నేను చేసినట్ట నువ్వు చేయగలవు ప్రయోగాలు. ఆయనతో కారం పొడి తెచ్చి బకెట్లో గుమ్మరియగలవు పెద్ద తెచ్చి. అట్లా చేయొద్దక్క, జరం తెచ్చి చూడాలి, అప్పుడే ఎరకైపోతారు మనం. అసెంబ్లీకి రెడీ అయిన గవర్నమెంట్ రేపటితోనే ఓడుస్తుంది పార్లమెంటు. కల్తీ మర్మం చెప్పిన సత్తి అడుగుకోయింది కదా, ఇదంతా ఇటుక పొడి చూసినామా? ఇప్పుడు అడుగుకెళ్ళి మనం చెంచతోని తీసుకుందాం. ఇటువంటి ఇటుక పొడి మన కడుపులో పోతే ఏమవుతుంది? ఇటుకలతోని గోడ కట్టినట్టే ఉంటుంది కడుపులో. ఇవి మన ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని నేను మళ్ళా కలుస్తా.